శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. మన పర్సనల్ ఇష్యూ చెప్పకూడదు, కానీ ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు ఆయన పర్సనల్ ల్యాండ్ కూడా దాంట్లో ఉన్నది అన్న. మేము దానిని మీకు ముందు తీసుకురావట్లేదు, చెప్తాను. ప్రజల ల్యాండ్ చెప్తాము నేను. అంటే సామాన్యంగా 22A కింద హైదరాబాద్ సిటీలో అవుట్స్కర్ట్స్లో ఉన్న దాదాపు 60 to 70% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ 22A. ఓపెన్ ల్యాండ్ ఎక్కడైతే ఉన్నాయో ఉన్నాయి. ఈవెన్ కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో కూడా అంతే. ఇప్పుడు ఈ 22A అండ్ హైడ్రా ఇంటర్ రిలేటెడ్ మళ్ళీ అవి ఒకటి రికవరీ, ఇంకోటి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకురావడం, దాన్ని ఆక్షన్ చేయడం, ప్రభుత్వం ఖజాన్ని నింపడం. ఇది మనకు పని అయిపోయింది. ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇది దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ప్రభుత్వం మీకు నడపమని ఇచ్చింది 5 సంవత్సరాల కోసం అంటే ప్రజల్ని లూటు చేయడం కాదు. ఇది ఇట్స్ నథింగ్ బట్ లూటింగ్ అండ్ కీపింగ్ ది పీపుల్ నాట్ ఫియర్. ఇప్పటికే చచ్చిపోతున్న విద్యార్థులు, ఇప్పటికే రైతులు పోతా ఉన్నారు. మీరు మీ సామాన్యుని మీరు వదిలిపెట్టిపోతే ఎట్లా? ఓవైసీ గారికి నేను చెప్తున్నాను, ఈ మధ్య ఓవైసీ గారికి కాంగ్రెస్తో ప్రేమ పెరిగింది. ఎప్పటి నుంచి అయితే రేవంత్ దీన్ని అయిపోయి ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అన్నాడు, అప్పటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఒక టోన్ మారింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ ఇప్పుడు నేను చూశాను, స్పీచ్ విన్నాను అయింది. వీర్ సావర్కర్ అంట ఉత్తరం రాసిండంట. ఆయన చూసిండు ఆ ఉత్తరం. అది వీర్ సావర్కరు అతని తమ్ముడు కూడా, నా బ్రదర్ కూడా పక్క సెల్లో ఉండి, మీరు లైట్ అండ్ సౌండ్ షో చూసినారంటే మీ అందరికి చెప్తా ఉన్నాను. అండమాన్ నికోబార్లో లైట్ అండ్ సౌండ్ చూసిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడరు ఓవైసీ. ఇక్కడి నుంచి ఎవరో పోయినంట ముస్లిం జెంటిల్మెన్, అక్కడ మంచిది కావచ్చు. మేము ఆ రోజు దేశం కోసము ప్రతి ఒక్కరు త్యాగం చేశారు. ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది అంటున్నాడు. ఆర్ఎస్ఎస్ వాజ్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. హెడ్గేవర్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పొలిటికల్ పార్టీ కాదు. అది 1947 ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గారు కాంగ్రెస్ డిజాల్వ్ చేయకంటే మహాత్మా గాంధీ గారు కాళ్ళు పెట్టుకుంటే అప్పుడు ఇది పొలిటికల్ పార్టీ అయింది. అప్పుడు అంతకుముందు ఇట్ వాజ్ ఓన్లీ ఏ మూమెంట్, ఫ్రీడమ్ మూమెంట్ కోసము కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం తెచ్చింది అని అంటే ఇది వింతగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తేలే. ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించిండో. అంబేద్కర్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను ఓడగొట్టిన తర్వాత అక్కడ క్వీన్ రాణికి ఉత్తరం రాశాడు జవహర్లాల్ నెహ్రూ. అయ్యో అమ్మ రాణి, నీ కోరికను నేను తీర్చాను, అంబేద్కర్ని ఓడగొట్టినా అని చెప్పి రాసింది ఆయన ఉత్తరం. అవి రికార్డ్స్లో ఉన్నాయి అవన్నీ. అంబేద్కర్ పెట్టినట్టు రిజర్వేషన్ పాలసీని జవహర్లాల్ నెహ్రూ అపోజ్ చేశాడు. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ రోడ్ టు ఆల్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ గివ్ రిజర్వేషన్స్ మెరిట్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ అని. ఈరోజు ఓవైసీ గారు అది చెప్పాలి. అది చెప్పకుండా ఆర్ఎస్ఎస్ అపోజ్ చేసింది రిజర్వేషన్ అంటాడు, మనుస్మృతి పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ మూమెంట్లో లేదంటాడు. అంటే ఫ్రీడమ్ మూమెంట్లో మీ నాయన ఉన్నాడా, నువ్వు ఉన్నావా, ఎవరు ఉన్నారు ఫ్రీడమ్ మూమెంట్లో? ఫ్రీడమ్ మూమెంట్లో ఆ రోజులో ఉన్నట్టు పరిస్థితుల్లో అక్కడ ఎవరెవరు ఉంటారు, అందరూ ఉంటారు దాంట్లో. ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ ఒకటే పార్టీ కింద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఫారినర్ ఎస్టాబ్లిష్ చేసే ఏయో హ్యూమ్స్